జక్కయ్య యేసును చూడాలని కోరిక, ఆశ ఉంది, కానీ పొట్టివాడైనందున, జనులు గుంపు కూడినందున చూడలేకపోయెను. ఏంటండి? చూడగోరెను గాని పొట్టివాడైనందున, జనులు గుంపి కూడి ఉండటం వలన చూడలేకపోయాడు. ట్రై చేశాడు, మరి ఎన్నిసార్లు ట్రై చేశాడో తెలియదు, కానీ చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన్ని చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. స్తోత్రం కలుగును గాక. ఒక సమయం వచ్చింది, ఓ టైం వచ్చింది. అతని ఆశ తీరే టైం, అతని కోరిక తీరే టైం. స్తోత్రం. తెలుసుకున్నాడు, ఈ రోడ్డు అంటే యేసయ్య వస్తాడంట, ఈ యెరికో పట్టణం గుండా, ఈ హైవే గుండా దేవుడు వెళ్తాడంట అనే వార్త విన్నాడు. అంతే, వెంటనే అతడు ముందుగా పరిగెత్తి, స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ముందుగా సిద్ధపడ్డారో వారే వాళ్ళలో ఎక్కారు. ఎవరైతే ముందుగా ఆహారాన్ని తెచ్చారో వాళ్ళే ఆశీర్వదించబడ్డారు. ఎవరైతే ముందుగా తమ దివిటీలను చక్కపరుచుకుని ఆయిల్ ఎక్స్ట్రా ఉంచుకుని మెలకుగా ఉన్నారో వాళ్ళే ఎత్తబడ్డారు. ఎవరైతే ముందుగా ఆ యొక్క బేతెస్తా కోనేట్లోకి దిగారో వాళ్ళే బాగుపడ్డారు. ముందు అనేది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, యవనస్తుడా, యవన బిడ్డ, యవన సహోదరుడా, వినాలి, బాగా వినాలి. చాలామంది ఈనాడు దైవికమైన కార్యక్రమాలలో ముందుండట్లేదు, వెనకాలంటున్నారు. డ్వాక్రా కాడ ముందుంటున్నారు, పెన్షన్ ఇస్తే ముందుంటున్నారు, ఏమండి ప్రయాణం అంటే ముందుంటున్నారు, పరీక్షలు అంటే ముందుంటున్నారు. లోకంలో ఏ సంఘటన అయినా ముందుంటారు, కానీ దేవుడి కాడికి వచ్చేసరికి పాస్టర్ గారు ముందుంటారు, పాస్టరమ్మ గారు ముందుంటారు, వారి ఫ్యామిలీ ముందుంటారు, మైకెట్టి వాళ్ళు ముందుంటారు. వీళ్ళు తప్ప మిగతా వారు ఎవరు కూడా ముందుండరు. గనుక నీ జీవితంలో యేసును చూడాలని కోరుకుంటే గనుక అతను ముందుగా పరిగెత్తాడు. ముందుండాలి, అందరికంటే ముందు పరిగెత్తాలి. ముందు పరిగెత్తేవాడే బహుమానం పొందుతాడు. వెనకాలోడు కూడా పరిగెడతాడు. పరుగు పందెంలో వెనకాలోడు పరిగెడతాడు, ఆడ నడుచుకుని వస్తాడా? కానీ అందరికంటే ముందు పరిగెత్తేవాడే బహుమానం పొందుకుంటాడు. అందరికంటే ముందు పరిగెత్తుకుని ఇంకా ఎవరు చేరుకోలేదు అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఎవరు వచ్చుండ్రు, యేసు కూడా వచ్చుండ్రు, జనులు కూడా వచ్చుండ్రు. ముందు రెడీగా ఆయన్ని క్లియర్గా చూడాలి, ఆయన్ని బాగా చూడాలి, ఆయన్ని ఎలా ఉంటాడో చూడాలి, ఆయన్ని స్పష్టంగా చూడాలి అని ఒక ఆశ, ఓ తృష్ణ, ఓ దప్పిక, ఓ కోరిక అతనిలో ఫుల్గా ఉంది. అంతకు ముందు ట్రై చేశాడు, అవ్వలేదు. కానీ ఈ మార్గం గుండా, ఈ త్రోవ గుండా వస్తున్నాడు కాబట్టి చూడాలి ఏమైనా సరే. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, యేసుని చూడాలని ఆశ ఉందా? కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ లోకా సువార్తలోను ఈ 18వ అధ్యాయం 19వ అధ్యాయంలోను యెరికో పట్టణంలో ఇద్దరు కూడా యేసుని చూశారు. ఒకడేమో సహజ గుడ్డివాడు, రెండవది ఆత్మీయ గుడ్డివాడు. ఒకటి సహజమైన గుడ్డివాడు ఫిజికల్గా, రెండవది స్పిరిచువల్గా గుడ్డివాడైన వీరిద్దరు కూడా యేసుని చూశారు. మరి పోయిన వారం గుడ్డివారి గురించి విన్నాం, ఈ వారం కూడా వింటున్నాం. మరి ఈ గుడ్డితనం నీలో పోదా నాకైతే తెలీదు. యేసుని చూడాలని ఆశ ఉందో లేదో నాకైతే తెలీదు. చాలా మందికి అబ్బా ఈ సీరియల్ మొత్తం చూసేయాలి, ఈ సీరియల్ మొత్తం చివరి వరకు చూసేయాలి, ఈ సినిమా మొత్తం చూసేయాలి, అబ్బా మంచి సినిమా వచ్చింది, ఇది మొత్తం ఏ అడ్డొచ్చినా ఆటంకం వచ్చిన అన్నమైనా మానేసి చూసేయాలి అని ఆశలు ఎన్నో ఉంటుంటాయి మనుషులకి లోకంలో. కానీ ఈ సినిమాలు, సీరియళ్ళు, వీటిని చూడాలని కలిగినటువంటి ఆశ ఎంతుందో అంతకంటే ఎక్కువ ఆశ దేవుడిపై ఉంటే దేవుడి పాటికి ఎప్పుడో నీకు కనబడవాడు.
ఎప్పుడో దర్శనమిచ్చును. మన కళ్ళు ఆ సినిమాలకు అతుక్కుపోయాయి, సీరియల్కి అతుక్కుపోయాయి, లోకానికి అతుక్కుపోయాయి. లోకాన్ని చూసే కళ్ళు అయిపోయాయి తప్ప పరలోకం చూసే కళ్ళు కాకపోయాయి. మీ కన్నులు పైకెత్తమంటున్నాడు దేవుడు. కన్నులు పైకెత్తాలి, దర్శనం చూడండి, దేవుణ్ణి చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది భక్తులు దర్శనాలు చూశారు, పరలోకం తెరవబడి చూశారు, దేవదూతను చూశారు, ఆయన సింహాసనం మీద ఉండడం చూశారు, ధవలవర్ణుడిగా రత్నవర్ణుడిగా అతి మనోహరుడిగా కాంక్షణీయుడిగా ఉండడం చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో జరిగే ఆ యొక్క మహిమగల కార్యాన్ని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే 2వ అధ్యాయం అనుకుంటాం. ఆయన మహిమ ఎలాగుందో, ప్రభావం ఎలాగుందో, అక్కడ ఆరాధన ఎలాగుందో యెషయా క్లియర్గా తెలియజేస్తున్నాడు. అంతేకాదు మహాభక్తుడైన యోహాను మహాశయుడు చెప్తూ ఉన్నాడు, ఆయన పరలోకం 3వ ఆకాశానికి ఎత్తబడ్డాను. పరలోకములో ఉన్న దృశ్యాలన్నీ కూడా బంగారుమయమైన రోడ్లు, అక్కడ భయంకరమైన ఆ యొక్క అద్భుతమైన కార్యాలు, ఏవండి ఆ జీవజలం, జీవవృక్షాలు, ఇవన్నీ క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు. దర్శనాలు చూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి నీ బ్రతుకులో ఏనాడైనా ఒక్క దర్శనం కానీ యేసును చూడడం కానీ కలిగిందా లేదా? లేకపోతే కన్నలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, కన్నులుండి గుడ్డివాడుగా, చెవులుండి చెవిటివాడుగా ఉన్నట్టే లెక్క. అంచేత మనకి అతి మహాభాగ్యము ఈ భూలోకంలో ఏంటయ్యా అంటే దేవుని దర్శనం. అందుకే ఋషులు, మహర్షులు, యజ్ఞులు, యాగులు, ఏమండి వీళ్ళందరూ కూడా యజ్ఞాలు చేసి, తపస్సులు చేసి, యాగాలు చేసి, హిమాలయాలకి, కొండల్లోకి, గుహల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు తపస్సు చేసి దైవ దర్శనం కొరకు, దైవ జ్ఞానం కొరకు వాళ్ళు వీక్షించేవారు. కలిగింది. చూడాలి, నా వైపు చూడాలి. కాబట్టి ఏదో వచ్చి 1 గంట 2 గంటలు కూర్చుని వెళ్ళిపోతే దైవ దర్శనం కలగదు. ఓ రాత్రంతా గడుపు, లేదా 2-3 రాత్రులు గడుపు, 4-5 రాత్రులు, లేదా ఒక వారమంతా దేవుని సన్నిధిలో నువ్వు కనబడు, నువ్వు మాట్లాడు, నువ్వు కనబడు, నీ స్వరం వినాలి, నీ దర్శనం కావాలి, దేవునితో పోరాడాలి. ఆ రాత్రంతా యాకోబు పోరాడి దీవించబడ్డాడు. అటువంటి పోరాటం, అటువంటి ఆసక్తి మానవుల్లో లేదు. రోజు నిద్ర, రోజు తిండి, రోజు నిద్ర, రోజు తిండి, రోజు తిండి, రోజు నిద్ర, ఏనాడు మానం. ఇంకేం కలిగింది? తిండిపోతును, త్రాగుబోతును, దరిద్రులైపోతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారులారా, యేసు చూడాలి తపన, యేసు ఎవరు అనే తపన, ఏమైనా చూడాలని ఆశ, కోరిక గుండెల్లో బాగా పెరిగిపోయింది. సక్సెస్ అవ్వలేకపోయాడు, చూడలేకపోయాడు, నిరాశపడ్డాడు. మరలా ఈ మార్గం గుండా, ఈ త్రోవ గుండా వస్తున్నాడు అని చెప్పినప్పుడు ముందుగా పరిగెత్తుకెళ్ళిపోయాడు. స్తోత్రం. భక్తి అంటే పరుగుండాలి, ముందుండాలి. ముందు ఉండట్లేదు ఎవరు కూడా. గుళ్ళోకి వచ్చేటప్పుడు ఎలాగ వస్తారంట? తాబేళ్ళలాగా వస్తారంట. ఎలాగండి? తాబేలు ఎలాగొస్తుంది? మెల్లగా 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 వెళ్దాంలే, ఇప్పుడే స్టార్ట్ చేశారు, ఇప్పుడే కదా ఒక పాట అయింది, ఇదే కదా రెండో పాటే కదా, మెల్లగా వస్తాడు. ప్రార్థన అయిపోయిన ఆమె అన్న వెంటనే ఇంకా ఇంటికాడ ఎవరో దొంగిలించేస్తున్నారు, కొంపలు అంటుకుపోయినట్టుగా చిరతపుల్లా పరిగెత్తేస్తారు. కొంపేదో అంటుకుపోయినట్టుగా చిరతపుల్లా పరిగెత్తేస్తారు అంతే. దైవ కార్యాల పట్ల ముందుండండి, ప్రార్థనా వేళల్లో ముందుండండి. అతడు ముందుగా పరిగెత్తి, స్తోత్రం కలుగునుగాక. భక్తుడైన పౌలు గారు ఏమంటున్నాడు? పరుగులెడుతున్నాను, నా పందెపు పరుగులో ఓపికతో పరిగెడుతున్నాను, బహుమానం పొందాలనే పరుగు. ఎలాగండి? బహుమానం పొందాలనే పరుగుతో పరిగెడుతున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పరిగెత్తండి అమ్మా, భక్తిలో పరిగెత్తండి, భక్తిలో పరిగెత్తండి, భక్తిలో పరిగెత్తండి. పరుగు ఉండండి, ముందుండండి. తప్పనిసరిగా ముందుండే వారికి, పరిగెత్తే వారికి
తప్పనిసరిగా బహుమానము వస్తుంది. లేజీగా ఉండేవాళ్ళు దరిద్రులు అయిపోతారు, బుద్ధి లేని కన్యకల వల్లే మొత్తానికి రాజ్యాన్నే పోగొట్టుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వచ్చి ఓ మేడి చెట్టు ఎక్కాడండి. అందరికంటే ముందుగా పరిగెత్తుకుని వచ్చి ఓ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసయ్య ఆ త్రోవను వచ్చాడు. ఆ త్రోవను వచ్చి, జక్కయ్యా త్వరగా దిగు అన్నాడు. స్తోత్రం కలుగుగాక. ఎవంటి సాధారణంగా మీ ఇంట్లో ఒక కొబ్బరి చెట్టు దొంగతనానికి వచ్చాడు అనుకోండి, ఎవరైనా ఏమంటారు? రేయ్ త్వరగా దిగంటావా, మెల్లగా దిగంటావా? మెల్లగా దిగకపోతే కొట్టాలన్నది కొడతాం, తిట్టాలన్నది తిట్టాం, కట్టాలనుకుంటే కట్టేస్తాం, అవునా కదా? లేదు, మీ ఇంట్లో మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు మామిడికాయలు కోయడానికి ఎవడన్నా వచ్చాడు, పిల్లగాడే ఎవడో, రే త్వరగా దిగుతావా లేదా అని అంటామా? రే మెల్లగా దిగిరా అంటాం. ఎందుకంటే జారి పడితే మళ్ళీ కేసు మన మీదకి వస్తుంది కదా. మెల్లగా దిగంటాం, మెల్లగా దిగంటాం. ఏ చెట్టు అయినా ఎవడైనా మన ఇంట్లో దొంగతనానికి వచ్చినా, లేకపోతే ఏదైనా, లేకపోతే మన పిల్లోడినే చెట్టు ఎక్కించిన, రే మెల్లగా దిగిరా అని అంటాం. మెల్లగా ఎక్కేటప్పుడు బేగ ఎక్కరా అంటాం, కానీ దిగేటప్పుడు మాత్రం మెల్లగా దిగ అంటాం. కారణం ఏంటంటే ఏ కాలో జారిందనుకో అక్కడి నుంచి డబేలు పడతాడు. కానీ యేసయ్య చెట్టెక్కునోడిని ఎవడు కూడా ప్రపంచంలో బేగ దిగని ఎవడు అనడు. ప్రపంచంలో మీరు విన్నారా ఎక్కడైనా? చెట్టెక్కునోడిని ఎవడు కూడా బేగ దిగని ఎవడు కూడా అనడు. మెల్లగా దిగు, జాగ్రత్తగా దిగు అంటారు. మెల్లగా దిగు, జాగ్రత్తగా దిగు. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడు? త్వరగా దిగు, త్వరగా దిగు అంటే బహుశా నేను అనుకుంటున్నాను, ధనము అనే చెట్టు, గర్వము అనే చెట్టు, అహంకారము అనే చెట్టు, నాకే ఉద్యోగం ఉంది అనే చెట్టు, నేనే ధనవంతుని ఊళ్ళో అనే చెట్టు, నాకంటే గొప్పోడు లేడు అనే చెట్టు వీడు ఎక్కుంటాడు. ఆ చెట్టు దిగమంటున్నాడు. ఎందుకంటే సాధారణంగా చెట్టు ఎక్కినోడిని ఎవడు కూడా త్వరగా దిగండు, జాగ్రత్తగా దిగు, మెల్లగా దిగు అంటారు. కానీ యేసయ్య త్వరగా దిగు అంటున్నాడంటే దాని అర్థం నువ్వెక్కిన చెట్లు దిగు. నువ్వెక్కిన చెట్టు ఏదో అర్థమవుతుందమ్మా. ఏ చెట్టు ఎక్కావు? కొంతమంది కోపం అనే చెట్టు ఎక్కుతారు, ఆ చెట్టు నుంచి దిగరు. కోపము అనే చెట్టు, ఇది చాలా రకాల చెట్లు ఎలాగైతే ఉన్నావు భూమి మీద, అలాగే మనకు కూడా చాలా చెట్లు ఉన్నాయి. ఒకరికి డబ్బు అనే చెట్టు, ఒకటికి కోపము అనే చెట్టు, ఒకటి గర్వం అనే చెట్టు, ఒకటికి అహంకారం అనే చెట్టు. ఇలా ఎన్నో రకాల చెట్లు ఎక్కువ కూర్చున్నారు చాలామంది. అక్కడి నుంచి చూస్తే సరిపోద్దా? స్వయంగా నీ దగ్గరికే రావాలని యేసు కోరుకుంటే, నీతోనే ఉండాలని, నీలోనే ఉండాలని, ఏదో జస్ట్ చూసి వెళ్ళిపోతామంటే సరిపోద్దా? నీతో గడపాలని, నీలో ఉండాలని, నీ ఇంట్లో ఉండాలని, నీతో సహవాసం చేయాలని దేవుడు కోరుతున్నాడు. యేసు ఎవరో అని చూడాలని వచ్చాడు, చూసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఎక్కిన చెట్టు దిగాడు, కానీ మనం మాత్రం దిగట్లేదు. ఎక్కిన చెట్టు అలాగే ఉన్నాం. ఆ కోపం, ఆ ఆవేశం, ఆ పొగరు, ఆ తల పొగరు, ఆ బిరుసుడు ఏమీ దిగట్లేదు మనలోంచి. అవన్నీ దిగినప్పుడే యేసు నీలోకి వస్తాడు, నీ ఇంట్లోకి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, నీతో సహవాసం చేస్తాడు, నీతో భోంచేస్తాడు, నీ కళ్ళు తెరిపిస్తాడు, నీకు రక్షణ కలగజేస్తాడు, నీ ఇంటికి ఆనందాన్ని కలగజేస్తాడు. అబ్రహాము కుమారుడిగా దేవుడు నేను చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. త్వరగా దిగాడు. దయచేసి ఇంకా దిగవలసిన చెట్లు ఏమున్నాయో ఆ చెట్లు త్వరగా దిగి నేను నీ ఇంట్లో ఉండాలని యేసు కోరుతున్నాడు. నేను నీ ఇంట్లో ఉండాలి. ఇతను ఏమన్నాలి? బాబోయ్, ఈయన పరిశుద్ధుడు కదా, ఈయన పరిశుద్ధుడు కదా, ఈయన అన్ని కనిపెట్టేస్తాడు కదా, మా ఇంట్లో అన్నీ కూడా మరి ఏమున్నాయి? వడ్డీలకి ఇచ్చిన డాక్యుమెంట్స్, వస్తువులు, అన్యాక్రాంతం, అవన్నీ కూడా పాపపు సంబంధించిన ఆస్తులు, ఐశ్వర్యాలు ఉన్నాయి.
అక్రంగా సంపాదించినవన్నీ కూడా ఉన్నాయి. బాబోయ్ ఇప్పుడైతే ఎద్దు, తర్వాత నేను పిలుస్తానులే ప్రభు, నువ్వు ఎక్కడుంటావో చెప్పు అని అనలేదు. వెంటనే ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు. స్తోత్రం. వెంటనే ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు. అది గొప్ప విషయం. చాలామంది యేసు ప్రభు వస్తానంటే ఉద్దిగనలే ప్రభువా, నేను ఇంకా మారాలి, నేను ఇంకా శుద్ధి చేసుకోవాలి అంటే కాదు. యేసు వస్తేనే యేసే శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. నేను తర్వాత పొందుతానులే బాప్తీసం, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా తుడుచుకోవాల్సి ఉన్నాయి, ఇంకా తీసుకోవాల్సి ఉన్నాయి అంటే కాదు. వెంటనే ఎప్పుడైతే యేసుని చేర్చుకుంటావో యేసే శుద్ధి చేస్తాడు, యేసే బాగు చేస్తాడు. నీ అంతటి నువ్వు శుద్ధి కాలేవు, నీ అంతటి నీవు బాగు కాలేవు, నీ అంతటి నీవు శుభ్రం కాలేవు. యేసు వస్తే ఆయనే బాగు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలామంది బాప్తీసం పొందితే నిలబడగలనా లేదా, లోకంలో కలిసిపోతానని భయపడతాడు. ఎప్పుడైతే నువ్వు బాప్తీసం పొందుతావో యేసయ్య తన ఆత్మ నీలో పంపిస్తాడు, తన వాక్యం నీలో పంపిస్తాడు. నువ్వు నిలబడగలుగుతావు. భయపడవద్దు. నీకు నీవు శుద్ధి చేసుకోవాలి, నీకు నీవు బాగు చేసుకోవాలంటే అయ్యే పని కాదు. యేసయ్యే బాగు చేస్తాడు. ఉన్న పాటున ఎలాగున్నాడో అలాగే యేసుని ఇంట్లోకి చేర్చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అతడు దొంగ కావచ్చు, అక్రమస్తుడు కావచ్చు, అన్యాయస్తుడు కావచ్చు, ఊరంతా అతని గురించి తెలిసి ఉండొచ్చు. ఏదేమైనా ఆ ఇంట్లోకి వేసేయాలి. అందుకే యేసు ప్రభు తిట్టుకుంటున్నారు అక్కడ. ఏమంటున్నారు? ఈనేట్రా బాబా, పాపి అయిన మనిషి ఇంటి దగ్గర బస చేయడానికి వెళ్ళాడు. ఏమంటున్నారు 7వ వచనంలో? ఈ యేసు ప్రభు ఏంట్రా బాబా, పాపి అయిన ఈ జక్కయ్య ఇంటికి వెళ్ళి ఎక్కడ భోంచేయాలనుకుంటున్నాడు ఏంటి? పాపుల ఇంట్లో కూడా యేసు ప్రభు వెళ్తాడా? పాపుల ఇంట్లో భోంచేస్తాడా? పాపుల ఇంట్లో పాదాలు ఎడతాడా? ఈయనేమి యేసు ప్రభు, ఈయనేం పరిశుద్ధుడు? పరిశుద్ధుడు అయిన దేవుడు పరిశుద్ధుల ఇంట్లోకే వెళ్ళాలి. పరిశుద్ధుడైన దేవుడు ఎవరింటికి వెళ్ళాలి? పరిశుద్ధుల ఇంట్లోకే వెళ్ళాలి. పాపాత్ముల ఇంటికి కూడా వెళ్తున్నాడు. పాపాత్ముల ఇంటికి వెళ్ళడమే కాదు, అక్కడ భోజనం కూడా చేస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు? వైద్యుడు ఎవరికి కావాలి? రోగికే వైద్యుడు కావాలి. అలాగే నేను పాపులను వెదకవచ్చి ఉన్నాను, నీతిమంతులను కాదు. తప్పిపోయిన గొర్రెని వెదకటానికే వచ్చాను. అందుకే కొన్నిసార్లు ఒంటరిగానైనా సరే యాకోబు బావి దగ్గరికి వెళ్ళి ఆత్మను రక్షించాడు. అలాగే ఒకసారి సమాధుల దగ్గరికి వెళ్ళి దయ్యం పట్టిన వాడిని రక్షించాడు. ఇక్కడ ఇతన్ని రక్షించాడు. ఇలాగా ఆయన పనిగట్టుకుని ఒక్కోసారి ఇండివిజువల్గా కూడా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. పాపుల ఇంట్లో కూడా చాలాసార్లు ఆయన భోజనము చేశాడు. స్తోత్రం. అది ఆయన వెంబడించే శిష్యులకును శాస్త్రులు పరిచయులకును మింగుడు పడలేదు. ఈయనేంటి పాపి అయిన వాడిని దగ్గరికి వెళ్ళి భోంచేయడం ఏంటి, బస చేయడం ఏంటి అంటే జక్కయ్య గురించి ఆ ఊరోళ్ళందరికీ తెలిసినమాట. దీన్ని బట్టి అంతే కదా, వీడొక దొంగ, వీడొక భయంకరమైన పాపి, వీడు అన్యాయస్తుడు, అన్యాయ సొమ్మంతా వీడింట్లోనే ఉంటుంది, వీడొక పాపి అని ఆ ఊరోళ్ళందరికీ తెలుసు. అయినా కానీ అటువంటి పాపి అయిన వాడి ఇంటికి ఎవరికి వెళ్ళకపోయినా వాడిని అందరూ కూడా దూషిస్తూ ఉన్నా, వాడికి చెడ్డ పేరు ఉన్నా, అర్థమైందండి, వాడి క్యారెక్టర్ బాగోపోయినా యేసు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి, ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డాడు. మిగతా వాళ్ళు ఇష్టపడలేదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారులారా, నిన్ను అందరూ కూడా ద్వేషిస్తున్నారా, దూషిస్తున్నారా, తిండిపోతు అంటున్నారా, త్రాగుబోతు అంటున్నారా, వదరబోతు అంటున్నారా, వ్యభిచారం అంటున్నారా, అన్యాయస్తులు అంటున్నారా, అక్రమస్తులు అంటున్నారా, నీకు మంచి పేరు లేదా, ఎవరు మీ ఇంటికి రావట్లేదా, ఎవరు నీతో మాట్లాడట్లేదా, ఎవరు ప్రేమగా మాట్లాడట్లేదా, అందరూ ద్వేషిస్తున్నారా? అయితే నీలోనే ఉండాలని, నీతోనే ఉండాలని, నీ ఇంట్లో ఉండాలని, నీతో బస చేయాలని ప్రభు కోరుతున్నాడు. మనుషులు మాటలాడకపోయినా, మనుషులు ద్వేషించిన, అర్థమైందా? చూడండి ఏమంటున్నారు వాళ్ళు, ఈ యేసు ప్రభు నుంచి ఈయనేంటారు బాబా, ఈ పాపి వాడు పాపి. ఎవరు జక్కయ్య పాపి, జక్కయ్య పాపి. ఆ పాపి దగ్గరికి వెళ్తున్నాడేంటి? ఆ
పాపి దగ్గరికి వెళ్తాను అంటున్నాడేంటి, వాళ్ళింట్లో ఉంటాను అంటున్నాడేంటి, వాళ్ళింట్లో భోంచేస్తాను అంటున్నాడేంటి ఈయన అని సనుక్కున్నారు. దేవుని ప్రియమేలరా, సనుక్కున్నారు. చిచ్చా, నేనైతే వెళ్ళనా, నేనైతేనా ఆ జక్క ఇంటికి వెళ్ళను, నేనైతే రే నువ్వు వెళ్తావు ఏంట్రా, నేను కూడా వెళ్ళనా. ఆడెంత పాపో తెలుసా నీకు, ఆడెంత తాగుబోతాడో తెలుసా, ఆడెంత దుర్మార్గుడో తెలుసా, అతడు ఎంత దుష్టుడో తెలుసా, ఆడు ఎంత అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదిస్తాడో తెలుసా. ఆడు ఎదవ పాపి, వాడు భయంకరమైన పాపి. పాపులతో చెడ్డవారిని చూసి వ్యర్థుడు అనవద్దు, చెడ్డవారిని అసహించుకోవద్దు అని వాక్యం చెప్తుంది. నీ నీతి నీ దగ్గరే ఉంచుకో, నీ భక్తి నీ దగ్గరే ఉంచుకో, నీ నీతి నీ దగ్గరే ఉంచుకో, నీ భక్తి నీ దగ్గర ఉంచు. ఎదటివాడిని చూసి చెడ్డవాడని కానీ, వ్యర్థుడాని కానీ, పాపి అని కానీ, దుర్మార్గుడాని కానీ, అసహ్యుడాని కానీ అనవద్దు. వాక్యమే చెప్తుంది. అటువంటి వారికే దేవుడు ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. తప్పిపోయిన వారి గుంపులో ఉన్న వారి కోసం బాధ ఏమి లేదు, దొడ్డులో ఉన్న వారి కోసం బాధ లేదు, ఇంట్లో ఉన్న వారి కోసం బాధ లేదు, నీతిమంతుల కోసం బాధ లేదు. తప్పిపోయిన వారు, తప్పు చేస్తున్న వారు, ఏమండి పాపిగా ముద్ర వేయబడిన వారిని దేవుడు ప్రేమిస్తున్నారు. సమాజం ప్రేమించకపోవచ్చు, మనుషులు ప్రేమించకపోవచ్చు, ఎవరు మాట్లాడకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు, ఎవరు నీ చెంతకు చేరకపోవచ్చు. యేసయ్య నిన్ను చూస్తున్నాడు, యేసయ్య నీ చెంత చేరుతాడు. సనుక్కున్నారు యేసు ప్రభు వెళ్తుంటే. ఏంటండి చెప్పరేటమ్మా, సనుక్కున్నారు. ఆడింటికి వెళ్తాం ఏంటారు బాబా, ఆడి గురించి యేసు ప్రభు తెలియదంటావు అసలు, తెలిసా తెలియదా, తెలితే వెళ్తారు అసలే అన్నట్టుగా సనుక్కున్నారు. యేసయ్య ఎంత ప్రేమమయుడో చూసారా, యేసయ్య ఎంత దయామయుడో చూసారా, యేసయ్య ఎంత కరుణామయుడో చూసారా, యేసయ్య ఎంత మంచివాడో చూసారా. పాపుల ఇంటికి కూడా వస్తాడు, పాపుల ఇంటిలో భోంచేస్తాడు, పాపుల ఇంటిలో చేయి కడుగుతాడు, బస చేస్తాడు, వారితో ఉంటాడు, వారి సమస్యలు దేవుడు తొలగిస్తాడు. పాపులను నువ్వు ద్వేషిస్తావు, ఏమండి చెడ్డవారిని నువ్వు ద్వేషిస్తావు, కానీ దేవుడైతే ప్రేమిస్తాడు. వారితో ఉండాలని దేవుడు కోరుతున్నాడు, దేవుడు మార్చాలని కోరుకుంటాడు. నువ్వైతే దూరం చేసి వాడు ఇంకా మరింత చెడ్డవాడిగా చేసి పడారు, వాడిని ఇంకా చెడ్డోడిగా రెండంతల చెడ్డవాడిగా చేసేస్తాడు. కానీ యేసయ్య చేర్చుకుని వచ్చి మార్చివేస్తాడు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే, యేసయ్య ఇంట్లోకి వచ్చేసరికి జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం భాగం బేదలకు ఇచ్చేస్తున్నాను. చూసారా ఎంత మార్పు వచ్చేసిందో, మారు మనసు వచ్చిందా లేదా, పాపక్షమాపణ వచ్చేసిందా లేదా. ఈ ఆస్తి ఎవడైనా ఇస్తాడు అసలే, డబ్బులు ఎవడైనా ఊరికి ఇస్తాడా? డబ్బులు ఇవ్వడానికి మనుషుల ప్రాణాలు గిజగిజ 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 కొట్టేస్తారు, చందా వేయడానికే గిజగిజ కొట్టేస్తుంది ప్రాణాలు. కానీ ఈడేమంటున్నాడు, ఈ జక్క ఏమంటున్నాడు, మార్పు వచ్చేసాక యేసుప్రభు ఇక్కడ ఏం చెప్పాడు, రే ఈ ఆస్తి అన్యాయంగా సంపాదించేసాం, అక్రమంగా సంపాదించాం, వడ్డీలు పోగేసేసుకున్నాం, ఈ డబ్బంతా ఇచ్చేరా అని దేవుడు ఏమని అన్నాడా? లేదు. యేసు వస్తే చాలు ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది, యేసు ఉంటే చాలు ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. యేసు నీ గదిలోకి, నీ హృదయలోకి, నీ మదిలోకి, నీ ఇంటిలోకి వస్తే చాలు ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. యేసయ్య ఇక్కడ బోధ చేసినట్టేం కనబట్టలేదు, ప్రార్థన చేసినట్టు కనబట్టలేదు, ఇంటి వెళ్ళి బస చేశాడు, భోజనం చేశాడు, అంతే. హృదయంలో మార్పు వచ్చేసింది, ఆయన ఏం మాట్లాడక్కర్లేదు కూడా, వస్తే చాలు అంతే మార్పు వచ్చేది. నిలబడి హల్లెలూయా, నిలబడి ఇదిగో ప్రభు నా ఆస్తులో సగభాగం బేదలకి, సగం ఆస్తులో సగభాగం, ఆస్తులో సగభాగం అంటే ఉదాహరణకు 1 కోటి రూపాయలు ఉందనుకోండి ఆస్తి, ఉదాహరణగా 50 లక్షలు పేదలకి. ఎంత త్యాగం అండి, ఎంత త్యాగం. తర్వాత నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే అతనికి 4 అంతలు చెల్లించేస్తాను, 4 అంతలు చెల్లించేస్తాను. 4 అంతలు అన్యాయంగా తీసుకున్న వాడి దగ్గర 4 అంతలు చెల్లించేస్తాను, 4 అంతలు.
ఉదాహరణకు ఒక 1000 రూపాయలు అన్యాయంగా తీసుకున్నాడే అనుకో, దానికి బదులుగా 4 అంతలు అంటే 4000 ప్లస్ అసలు 1000 రూపాయలు, మొత్తం 5000. బా మార్పు వచ్చేసి. ఇప్పుడు చెప్పండి, ఊరూరు అయితే అమ్మ శిరోమణమ్మ గారు, మొన్న మీ దగ్గర నేను 1000 రూపాయలు అన్యాయంగా తీసుకున్నానమ్మా, ఇదిగో ఆ 1000 నేనేమో మొక్కుకున్నాను దేవుడి దగ్గర 4 అంతలు ఇస్తానని, ఇగో 4000, మొత్తం 5000 తీసుకో. కళ్ళు అంటుకుంటే లేదా? సౌండ్ ఉంటుంది ఇంకనా? నోరు ఎల్లబెట్టి ఇదేంటి బాబా ఎంత దుర్మార్గుడు, పాపి పాపి అతని గురించి చెప్తున్నారు అక్కడ వాళ్ళందరూ కూడా. పాపి పాపి అంటే ఎన్ని పాప కార్యాలు చేశాడో తెలియదు, ఎన్ని దుర్మార్గ పనులు చేశాడో తెలియదు, ఎంతమంది దగ్గర దోచుకున్నాడో తెలియదు, పాపి అని పేరు వచ్చేసింది. వాడు ఆస్తులో సగభాగం ఇచ్చేసి, ఆ ఊళ్ళో బేదోళ్ళు ఉంటే అనుకుంటూ ఉంటారు, రే మన ఊర్లో ఉన్న జక్క ఇంటికాడ కనీసం ఎంగిలి మెతులు కూడా దొరకూరా అనుకుంటున్న సమయంలో ఆస్తుల భాగం పంచిపెట్టేస్తుంటే సౌండ్ ఉందండి. ఎంత గొప్పగా చెప్పుకుంటారండి అతని గురించి. మరియమ్మ దగ్గరికి వెళ్ళి, మార్తమ్మ దగ్గరికి వెళ్ళి, సువార్తమ్మ దగ్గరికి వెళ్ళి ఆస్తులు 4 అంతలు ఇచ్చేస్తూ ఉంటే, అయ్యి బాబు ఏంటి మార్పు ఏంటి ఎలా వచ్చింది హృదయం ఏంటి ఎలాగొచ్చిందంటే, ఏం లేదమ్మా, యేసుప్రభు నా ఇంట్లోకి వచ్చాడు అంతే, నా హృదయం మారిపోయింది. ఇప్పటి వరకు ఏదో డబ్బే అనుకున్నాను, ఇప్పటి వరకు డబ్బు 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 గుండెకాయ లబ్బు డబ్బు అంటుంది, జక్క హృదయము డబ్బు 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 అంటూ ఉండేది. దేవునికి స్తోత్రం.